మానవుని బంధించి పెట్టాలని సాతాను తన కుయుక్తి చేత మోసపరిచి మానవుని తన దేవుని యొక్క అధికారం నుండి, దేవుని యొక్క ఏలుబడి నుండి, దేవుని యొక్క జీవము నుంచి తప్పించి తన ఆధీనంలోనికి తీసుకున్న సాతాను తో ఇక్కడ ఒక వైరమును చూస్తున్నాం. ఇక్కడ వైరము అనగా ఒక యుద్ధము. అది ఎల్లప్పుడూ మానవునికి సాతానుకు మధ్యలో కలుగుతున్న ఒక యుద్ధము, ఒక వైరమును ఇక్కడ మనం చూస్తున్నాం. అదే సమయంలో క్రీస్తు యొక్క వాగ్దానమును ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. సాతానుతో దేవుడు చేస్తున్న యుద్ధము ఎల్లప్పుడూ మానవుడు సాతానుతో దాని నుంచి అధికారం నుంచి విడుదల పొందడానికి చేస్తున్న ఒక వైరము, ఒక యుద్ధము ఇక్కడ చూస్తున్నాం. మరొక విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ స్త్రీతో చెబుతున్నాడు, నీవు ప్రసవ వేదనతో, నీ ప్రసవము, నీ గర్భ వేదన నేను మిక్కిలి హెచ్చించును, నువ్వు వేదనతో పిల్లలను కందువు. ఇక్కడ ఒక ప్రసవ వేదన కనబడుతా ఉన్నది. ఒకటి యుద్ధము, ఒకటి ప్రసవ వేదన. ఆదాముతో చెబుతున్నాడు, నువ్వు తినవద్దన్న ఫలము తిన్నావు కాబట్టి నువ్వు ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ గడుపుతావు, కాబట్టి నీ పంటను తిందువు అని చెప్పేసి అంటున్నాడు. స్తోత్రం. 3 విషయాలు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తున్నాం. ఒకటి యుద్ధము, ఒకటి ప్రయాసము, మూడవది ప్రసవ వేదన. హల్లెలూయా. మానవునికి దేవుడు వాగ్దానము చేసింది, మీరు ఆ యొక్క ఏదైనా తోట నుంచి పంపివేసిన తర్వాత మానవునికి దేవుడు వాగ్దానం చేశాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపుడి అని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. ఈ ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమిని నింపుమని దేవుని యొక్క వాగ్దానము ఉంటూ ఉండగా, వాస్తవానికి దేవుని యొక్క ఈ వాగ్దానమును బట్టి భూమి మీద మానవులు ఫలించి అభివృద్ధి పొందుతా ఉన్నారు. నోవాహు కాలం వచ్చేసరికి, నోవాహు కాలంలో చూస్తా ఉన్నాము, దేవుని కుమారులు తగ్గారంట. మానవుల యొక్క కుమార్తెలు అక్కడ అంటే వారిని ఇష్టపడి వివాహం చేసుకున్న వారిగా చూస్తున్నాం. దేవుని కుమారుల సంఖ్య తగ్గింది, మానవుని యొక్క సంఖ్య పెరిగింది. అనగా దేవుని యొక్క ఉద్దేశము అక్కడ తగ్గిపోయింది, మానవుని యొక్క పాపము ఎక్కువగా పెరిగిపోయింది. ఈ విధముగా వారిని చేసినందుకు దేవుడు సంతాపపడుతున్నట్టుగా చూస్తున్నాం. ఇంకా మనము ముందుకు చూస్తా ఉన్నట్లయితే, నిజానికి ఒక ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి జీవించాలి అంటే, ఒక వ్యక్తి జన్మించాలి అంటే, శరీర సంబంధంగా ఒక వ్యక్తి జన్మించాలి అన్న ఈ 3 విషయములు వారి జీవితంలో తప్పకుండా ఎదురవుతాయి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆదామును హవ్వను బంధించి పెట్టిన ఒక పోరాటము కనబడుతుంది. ఎక్కడైతే దేవుని చిత్తము జరుగుతుందో, ఎక్కడైతే దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చాలని తన ఆలోచన జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని చిత్తములో ఉన్నదో, ఆ వ్యక్తిని బంధించి పెడుతున్నది సాతాను. ఆ వ్యక్తి జన్మము కలగకుండా, ఆ వ్యక్తి ఈ భూమి మీదికి రాకుండా ఆ వ్యక్తిని బంధించి పెడుతుంది సాతాను. స్తోత్రం. ఆ సమయంలో కావలసినది, స్తోత్రం, ఒక ప్రయాసము కావాలి, ప్రసవ వేదన జరగాలి. స్తోత్రం. సాతాను బంధించి పెడుతున్నప్పుడు, స్తోత్రం, ఆదామును బంధించిన ఆ సాతాను తన కుయుక్తి చేత తినవద్దన్న ఫలము తన ముందు పెట్టి పాపమునకు
ఈనాడు కూడా అనేకుల జీవితాలలో ఒక ఆత్మ సంబంధంగా జన్మము కలగకుండా ఈనాడు కూడా బంధించి పెడుతూ ఉన్నది. స్తోత్రం. ఒక్కొక్కరి విషయాల్లో మనము చూస్తా ఉన్నట్లయితే నేను ఒక 3 వ్యక్తులను ముందు పెట్టి ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. దేవుని బిడ్డలారా, స్తోత్రం. ఇక్కడ చూస్తా ఉన్నట్లయితే ఒక సమూయేలును మనం చూస్తా ఉంటాం. మొదటి సమూయేలు 1:10 మనం చూస్తా ఉంటాము ఈ మాటలు. మొదటి సమూయేలు 1:10 ఈ విధముగా ఉంటుంది. అక్కడ నిజముగా సమూయేలు యొక్క తల్లిదండ్రులు ఎల్కానా మరియు హన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగారు, కానీ ఎల్కానా మాత్రము అక్కడ గొడ్రాలుగా మనం చూస్తున్నాం. ఈ హన్నా మాత్రము గొడ్రాలుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఈ హన్నా జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. స్తోత్రం. ఈ హన్నా తన గర్భమునందు పుడుతున్న కుమారుడు ఎవరైతే ఉన్నారో వారు, స్తోత్రములు, మొదటిగా అక్కడున్న వాతావరణము చూస్తా ఉన్నట్లయితే ఏలీ కుమారులు దేవుని దృష్టికి పాపము చేయబడి ఉన్నారు. ఏలీ ముసలివాడైపోయాడు. ఆ యొక్క యాజకులు లేరు. దేవుని తరపున మాట్లాడడానికి దేవుని యొక్క ప్రవక్త ఆ కాలంలో లేకుండా ఉన్నది. ఆ కొదువ అక్కడ జరుగుతున్న సమయంలో వాస్తవానికి దేవుడి యొక్క ఉద్దేశము ఈ యొక్క హన్నా ద్వారా తన యొక్క ప్రజలను ముందుకు నడిపించడానికి ఒక సమూయేలును తన గర్భమందు పుట్టించాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ సాతాను తన గర్భమును మూసివేసింది. తన గొడ్రాలుగా సాతాను తనను చేసి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. తను దేవుని విషయంలో దేవుని యొక్క మందిరంలో కూర్చుని ఒక దుఃఖపడుతుంది, ఒక ప్రయాసము కనబడుతున్నది, ఒక ప్రసవ వేదన, ఒక మనో దుఃఖముతో తను దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తా ఉంది. ప్రభువా, నాకు ఒక కుమారుణ్ణి దయచేసిన ఎడల నేను తనను నీకు ప్రతిష్ఠ చేస్తాను అని చెప్పేసి ఒక దుఃఖముతో తను బహు దుఃఖక్రాంతురాలై ఏడుస్తా ఉన్నది. స్తోత్రం. నిజానికి ఒక ఆత్మ సంబంధమైన ఒక వ్యక్తి ఒక గర్భమందు జన్మించాలి అంటే, స్తోత్రం, సాతాను తన గర్భమును బంధించి పెడుతున్నది. స్తోత్రం. వాస్తవానికి దేవుని యొక్క ఉద్దేశము ఇదిగో ఏలీ తర్వాత మళ్ళీ సమూయేలును దేవుడు ఎన్నుకోబోతున్నాడు. దేవుని ఇజ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించడానికి సమూయేలు ప్రవక్తను నిలబెట్టబోతున్నాడు. ఆ ఉద్దేశము జరగకుండా అక్కడ, స్తోత్రములు, సాతాను బంధించి పెట్టినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే తను ఒక ప్రయాసముతో, ఒక ప్రసవ వేదనతో, తన దుఃఖముతో ప్రభు సన్నిధానంలో కూర్చుని ఉన్నదో, స్తోత్రం, నిజానికి అక్కడ దేవుని యొక్క ఉద్దేశము జరుగుతా ఉన్నది. హల్లెలూయా. ఆ బంధించబడిన గర్భము తెరవబడుతా ఉన్నది. స్తోత్రం. అనగా ఇజ్రాయేల్ యొక్క మొర, ఇజ్రాయేల్ యొక్క, స్తోత్రములు, విన్నపము ప్రభు సన్నిధానములకు వెళుతా ఉన్నది. ఏలీ ముసలివాడైపోయాడు. యాజక ధర్మము జరిగించవలసిన ఏలీ కుమారులు వారు పాపములో పడి ఉన్నారు. స్తోత్రం. ఇప్పుడు తన తరువాత, స్తోత్రములు, యాజక ధర్మము జరిగించడానికి కానీ ప్రవక్తలు దేవుని యొక్క మాటను ఇజ్రాయేల్ ప్రజలకు ముందుకు నడిపించడానికి ఇప్పుడు ఆ సమయంలో ఎవరు లేరు. స్తోత్రం. దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఆలోచనను అడ్డగిస్తున్న సాతాను, స్తోత్రం, హన్నా గర్భమును మూసివేసినది. హల్లెలూయా. దేవుని బిడ్డారా, స్తోత్రం, దేవుడు తన వాక్కును పంపాడు. దేవుడు తన వాక్కును అక్కడికి పంపి ఉన్నాడు. స్తోత్రం. ఆ యొక్క వాస్తవానికి తన గర్భమును తెరిచి, స్తోత్రములు, సమూయేలు అనే దేవుని యొక్క ప్రవక్త తన గర్భమందు దేవుడు తనకిచ్చాడు. స్తోత్రం. అనగా ఈనాడు దేవుని బిడ్డారా, ఒక ప్రసవ వేదన అవసరమై ఉన్నది. ఒక ఆత్మ సంబంధంగా మనము జన్మించాలి అంటే, ఒక ఆత్మీయంగా మనము
పుట్టాలి అంటే మనము ఊరికే కూర్చుంటే కాదు, మన హృదయంలో ఒక దుఃఖము కలగాలి, మన హృదయంలో ఒక ప్రసవ వేదన కనబడాలి. స్తోత్రం. నిజానికి చూస్తా ఉన్నట్లయితే మనము ఇంకా ముందుకు వెళుతూ ఉన్నట్లయితే స్తోత్రం, మనోహో అదే విధంగా మనోహో యొక్క భార్యను మనం చూస్తా ఉన్నట్లయితే ఈ మాటను మనము న్యాయాధిపతులు 13వ అధ్యాయంలోనికి మనం చూస్తాము. న్యాయాధిపతులు 13 మనము 5వ వచనంలో చూస్తున్నట్లయితే అక్కడ ఆ యొక్క తను గొడ్రాలుగా ఉంటున్న సందర్భాన్ని మనము చూస్తున్నాం. మనోహు భార్య కూడా గొడ్రాలు. స్తోత్రం. తన గర్భమందు ఒక నాజీరు చేయబడిన సంసోను జన్మించవలసి ఉన్నది. ఆ యొక్క సంసోను దేనికోసము తన గర్భమందు జన్మిస్తున్నాడు అంటే, అంతవరకు ఇజ్రాయేలు ప్రజలందరూ దేవుని దృష్టికి ఘోరమై అయినందున, పాపము చేస్తున్నందున, దేవుని మాట విననందున వారిని దేవుడు స్తోత్రం ఫిలిప్పీలకు అప్పగించాడు. ఆ ఫిలిప్పీల చేతిలో, ఆ బానిసత్వంలో ఉన్న ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు స్తోత్రములు సంసోను ఎన్నుకోబోతున్నాడు. స్తోత్రం. ఇప్పుడు ఆ దేవుని యొక్క నియమము నెరవేర్చబడకుండా, దేవుని యొక్క చిత్తము జరగకుండా ఇప్పుడు సాతాను ఏం చేస్తా ఉన్నదంటే ఈ యొక్క మనోహ యొక్క భార్య యొక్క గర్భమును మూసివేసి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుని చిత్తముకు అడ్డముగా ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలను విడిపించడానికి స్తోత్రం సంసోనును దేవుడు ఏర్పరచుకొని ఉంటుండగా, ఫిలిప్పీల చేతుల నుంచి విడిపించడానికి సంసోనును దేవుడు ఏర్పరచుకొని ఉండగా, ఆ యొక్క దేవుని యొక్క ఆలోచనకు, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకముగా ఈ యొక్క మనోహ యొక్క భార్య గర్భము సాతాను మూసి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. అక్కడ చూస్తే దేవుని యొక్క దూత ఆయన వాక్కు చేత ఆ యొక్క మనోహ భార్యకు ప్రత్యక్షమై, ఇదిగో నీ గర్భమందు ఒక కుమారుడు జన్మించబోతున్నాడు, తను ఫిలిప్పీల చేతుల నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించడానికి తను నాజీరు చేయబడిన వ్యక్తిగా తను నీ గర్భమందు పుట్టబోతున్నాడు, తనకు ద్రాక్షారసమైనను స్తోత్రం మత్తు పానీయమైనను ఏమీ నువ్వు ఇయ్యకుండా తనను స్తోత్రములు పెంచవలనని ఒక నియమములు దేవదూత తనతో మాట్లాడుతా ఉన్నది. స్తోత్రం. దేవుని యొక్క వాక్కు అక్కడికి వచ్చి తన యొక్క గర్భమును తెరుస్తా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము యొక్క కాలములో కూడా సాతాను దేవుని చిత్తము జరగకుండా, ఆదాము అవ్వల ద్వారా దేవుని యొక్క చిత్తము జరగకుండా స్తోత్రం వారి యొక్క స్తోత్రములు జీవితంలో తినవద్దన్న ఫలములు తినిపించి అక్కడ దేవుని చిత్తమునకు అడ్డగించిన సాతాను చూస్తున్నాం. హల్లెలూయా. అనగా దేవుని చిత్తం ఎక్కడైతే జరుగుతున్నదో, దేవుని చిత్తం ఎక్కడైతే దేవునితో సహవాసము కలిగి మానవుడు దేవునితో మాట్లాడుతూ దేవుని సహవాసమును కలిగి దేవుని జీవమును కలిగి ఎక్కడైతే ఆ సహవాసం ఉన్నదో, ఆ సహవాసము కలగకుండా స్తోత్రములు ఇప్పుడు ఏం చేస్తా ఉందంటే సాతాను అక్కడ అడ్డుగా అక్కడ బంధించి పెడతా ఉన్నది. స్తోత్రం. అదే జరిగింది ఆ యొక్క ఆదాము అవ్వలలో. స్తోత్రములు దేవుని యొక్క ఆత్మీయ సహవాసాన్ని నష్టపరిచి తనను బంధించి పెట్టింది. హల్లెలూయా. ఇక్కడ చూస్తే స్తోత్రం మనము మొదటిగా చూసినట్టుగా సమూయేలును కూడా తన యొక్క తల్లి గర్భమును బంధించి పెట్టినది. ఇక్కడ చూస్తే స్తోత్రములు సంసోని యొక్క తల్లి గర్భము బంధించి పెట్టినది. ఎందుకనగా దేవుని చిత్తము జరగకూడదు. దేవుని యొక్క చిత్తము జరగకుండా స్తోత్రములు ఆ యొక్క కుమారుడు పుట్టకుండా తన గర్భము మూసివేసినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చూస్తే స్తోత్రములు జకర్యా ఎలిజబెతులు. ఈ జకర్యా ఎలిజబెతు మనము లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనములో చూస్తా ఉన్నట్లయితే వీరు వృద్ధులయ్యారు. వాస్తవానికి చూస్తున్నట్లయితే వీరి గర్భము ఎప్పటి వరకు మూసివేయబడిందంటే వృద్ధులయ్యేంత వరకు సాతాను వారి గర్భము మూసివేసి ఉన్నది. వారి గర్భమందు యేసు క్రీస్తు యొక్క మార్గము సరళము చేయు యోహాను పుట్టబోతున్నాడు. అది ఇప్పుడు కాదు. స్తోత్రములు మనకు చూస్తున్నట్లయితే స్తోత్రములు మలాకి గ్రంథము నుంచి జకర్యా గ్రంథంలో మలాకి గ్రంథంలో స్తోత్రములు యోహాను గురించి ఒక ప్రవచనము అక్కడ స్తోత్రం చెప్పబడి ఉన్నది. ఈ ప్రవచనము సాతానుకు తెలుసు కాబట్టే ఇదిగో వీరి గర్భమందు పుట్టబో యోహాను జన్మించకుండా తన గర్భమును మూసివేసినట్టుగా చూస్తాం. అది ఎప్పటి వరకు? ముసలితనము వరకు. హల్లెలూయా. వారు ముసలివారయ్యారు, వారు వృద్ధులయ్యారు. స్తోత్రం. నిజముగా
క్రీస్తు యొక్క మార్గము సరళము చేయడానికి, ఆయన యొక్క మార్గమును స్తోత్రములు తెలియజేయడానికి, స్తోత్రం మారు మనసు విషయమై పశ్చాత్తాపము కోసము ప్రజల మధ్యలో అరణ్యంలో వేయబడుతున్న ఒక కేక యోహాను తన తల్లి గర్భమందు జన్మించకుండా సాతాను బంధించి పెట్టి ఉన్నది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అనగా దేవుని బిడ్డలారా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనలో కూడా ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి జన్మించకుండా మనల్ని సాతాను అనేక సందర్భాల్లో బంధిస్తా ఉన్నది. ఒక ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి జన్మించకుండా, ఈ వ్యక్తి కనుక ఒకవేళ ఆత్మ సంబంధంగా జన్మిస్తే స్తోత్రం, ఇప్పుడు నా చిత్తము కాదు దేవుని చిత్తమైనలో జరుగుతున్నది. స్తోత్రం, ఇది నా చిత్తము కాదు, నా ఆలోచన కాదు, ఈయనలో దేవుని చిత్తము, దేవుని రాజ్యము కట్టబడుతున్నదని ఈనాడు అనేకులను సాతాను బంధించి పెట్టినది. స్తోత్రం, అనేకులను సాతాను బంధించి పెట్టినది. ఒక ఆత్మ సంబంధమైన జన్మము కలగకుండా, ఒక నూతన జన్మము కలగకుండా, ఒక పాప విషయములో స్తోత్రములు లోక విషయములో ఒక విడుదల పొంది ఒక నూతన వ్యక్తిగా మార్చకుండా అనేకులను ఈనాడు సాతాను బంధించి పెట్టినది. హల్లెలూయా. ఈ బంధించింది ఎవరో కాదు, సాతానే. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తముకు, దేవుని యొక్క నియమముకు వ్యతిరేకముగా బంధించి పెట్టినది సాతానే. స్తోత్రం, హల్లెలూయా. ఇజ్రాయేలు కాలములో ఐగుప్తు దేశములో స్తోత్రం ప్రజలందరూ వారు బానిసలుగా బ్రతుకుతున్నారు. వారు స్తోత్రములు బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో వారి యొక్క మొర ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని యొక్క సమ్ముఖమందుకు వెళ్ళింది. వారి యొక్క మూలుగు దేవుడు విన్నాడు అంట. స్తోత్రం. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో వారు ఎట్టి కష్టము చేస్తూ, ఇటికలను చేస్తూ, ఫరో బానిసత్వములో అనేక యొక్క పనులు చేస్తూ నిజానికి వారు దుఃఖక్రాంతులయ్యారు. వారు దుఃఖక్రాంతులంటే వారు మూలుగు వినబడింది. మూలుగు అనగా ఒక మామూలు విషయం కాదు. ఒక ఏడ్చే వ్యక్తికి కన్నీరు వస్తుంది. స్తోత్రం. ఒక ఇంట్లో ఒక వ్యక్తి మరణిస్తే కొంచెము ఏడిస్తే కన్నీరు వస్తుంది. స్తోత్రం. ఇంకా కొంచెం ఏడ్చిన వ్యక్తి చూస్తున్నట్లయితే నిజానికి వారు కొంచెం దుఃఖము కనబడుతుంది. స్తోత్రం. మూలుగు ఎప్పుడంటే వారు ఏడ్చి 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 స్తోత్రములు నిజానికి వారిలో ఇంకా ఏడవడానికి వారిలో నుంచి స్వరము రాకుండా ఒక దుఃఖకరమైన పరిస్థితి ఏదైతే ఉందో అదే మూలుగు. స్తోత్రం. అటువంటి మూలుగు ప్రభు సన్నిధానంలోనికి చేరింది. ప్రభువా, ఈ యొక్క బానిసత్వములో నుంచి మమ్మల్ని విడిపించు, మమ్మల్ని ఇక్కడ బంధించి పెట్టిన ఈ యొక్క ఐగుప్తు యొక్క ఫరో యొక్క స్థితిలో నుంచి మమ్మల్ని విడిపించు అని ఒక మూలుగు ప్రభు సన్నిధానంలోకి వెళ్ళింది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ ఒక ప్రసవ వేదన కనబడుతున్నది. అక్కడ ఒక వారి కష్టము దేవుడు చూశాడు, వారి యొక్క ప్రసవ వేదన దేవుడు వారిని చూశాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. అనగా ఒక వ్యక్తి సాతాను అధికారములో నుంచి విడుదల పొందాలి అంటే ఒక్కొక్కరిలో ఈ ప్రసవ వేదన కనబడాలి. స్తోత్రం. ఓ నాజీరు చేయబడిన వ్యక్తి జన్మము కలగాలి అంటే, దేవుని యొక్క మార్గము సరళము చేయగలిగిన ఒక యోహాను జన్మము కలగాలి అంటే, ఇజ్రాయేలు ప్రజల యొక్క ప్రవచనాలు చెబుతూ, దేవుని యొక్క మాటలు ఇజ్రాయేలు ప్రజల మధ్యలోనికి చెబుతూ స్తోత్రములు వారిని ముందుకు నడిపించడానికి ఒక ప్రవక్త స్తోత్రములు జన్మము కలగాలి అంటే ఊరికే కాదు, ఒక ప్రసవ వేదన కలగాలి. అది ఊరికే జన్మము కలగదు, ఒక దుఃఖము కలగాలి. ఒక ప్రభు సన్నిధానంలో ఒక ప్రసవ వేదన కలగాలి. హల్లెలూయా. అవును, ఈనాడు ఎంతమందిని సాతాను బంధించి పెట్టింది. నీలో ఒక నూతన జన్మము కలగకుండా, దేవుని యొక్క ఆత్మీయ జన్మము కలగకుండా, ఒక నూతన వ్యక్తి నీలో స్తోత్రములు క్రీస్తు కొరకు బ్రతికే ఒక వ్యక్తి, క్రీస్తు కొరకు జన్మించే ఒక వ్యక్తిని నీలో నుంచి కలగకుండా సాతాను నిన్ను బంధించి పెట్టి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం. ఈనాడు ఎవరు గుర్తిస్తారు? ఈ గుర్తించిన వారిలో ఒక దుఃఖమే మొదలవుతుంది. అవును, ఐగుప్తు దేశంలో ఆ బానిసత్వములో విడుదల పొందడానికి మోషే వెళ్ళి వారికి చెప్పలేదు, అయ్యా మీరు విడుదల పొందండి, అయ్యా మీరు బయటికి రండి, నేను బయటికి విడిపించుకొని తీసుకొని వెళ్తాను, మీరు బయటికి రండి అని మోషే వారికి చెప్పలేదు. స్తోత్రం. వారిలో ఒక గుర్తింపు, వారిలో
ఒక స్తోత్రములు, ఒక మెలకువ కలిగింది. నిజముగా మేము స్వతంత్రులుగా మేము బయటికి రావాలి. మేము ఒక బానిసత్వములో ఉన్నాము, మేము ఒక బంధించబడి ఉన్నాము. స్తోత్రం. ఈ యొక్క ఫరో యొక్క అధికారము కింద నుంచి మేము బయటికి రావాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేయబడిన ఇదిగో స్తోత్రములు కానాను యొక్క పట్టణములకు దేవుడు మమ్మల్ని తీసుకుని వెళ్తానని ఇదిగో మాతో వాగ్దానం చేసిన దేవుడు ఒకరున్నారు. స్తోత్రములు. ఆయన ఇదిగో మా యొక్క ప్రయాసము, మా ప్రసవ వేదన, మా కన్నీరు చూసి ఊరుకునే దేవుడు కాదు, మమ్మల్ని విడిపించే దేవుడు. హల్లెలూయా. ఈ ప్రసవ వేదన ఎవరిలోనైనా ఉన్నదా? స్తోత్రం. ఒక ఐగుప్తుల వలె ఒక బంధించబడిన స్థితిని గుర్తుపడతారా? ఈనాడు నిన్ను బంధించి పెట్టింది నువ్వు గుర్తుపడతావా? సాతాను అనేక విషయాల్లో నిన్ను బంధించి పెట్టలేదా? లోకాశల్లో, శరీరాశల్లో, నేత్రాశల్లో, స్తోత్రములు, ధనాశలో, గర్వములో, అసూయలో, స్తోత్రములు, కోపములో, అనేక విషయాల్లో ఈనాడు నీలో సాతాను స్తోత్రములు ఒక ప్రాచీన ఆదామును ఏ విధముగా సాతాను స్తోత్రం తినవద్దన్న ఫలము తినబెట్టి తన ఆధీనములో బంధించి పెట్టుకున్నదో ఈనాడు నిన్ను కూడా అనేక విషయాల చేత బంధించి పెట్టి ఉన్నది కదా. స్తోత్రం. హల్లెలూయా. నీకేమైనా ప్రసవ వేదన ఉన్నదా? నీకేమైనా దుఃఖం ఉన్నదా? స్తోత్రం. నీలో ఏమైనా యుద్ధము కలుగుతున్నదా? స్తోత్రం. నాలో ఒక శరీర సంబంధమైన వ్యక్తి ఏలుబడి చేస్తున్నాడు. ఈ వ్యక్తి చనిపోవును గాక. స్తోత్రం. ఈ ప్రాచీన ఆదాము నాలో చనిపోవును గాక. ఈ ప్రాచీన వ్యక్తి నాలో చనిపోవును గాక. స్తోత్రం. ఇదిగో ప్రభువా, నాలో ఒక ప్రసవ వేదన కలుగుతున్నది. నేను పాపము చేత బంధించబడ్డాను, సాతాను చేత బంధించబడ్డాను, నేను అనేక కట్లలు నేను బంధించబడి ఉన్నాను. దీని నుంచి నాకు ఒక విడుదల కలగాలి. ఇదిగో ఈ ప్రసవ వేదన ద్వారా స్తోత్రములు ఎవరైనా దుఃఖపడినట్లయితే ప్రభు సన్నిధానములో వారిలో ఒక నూతన వ్యక్తిగా జన్మము కలుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మామూలుగా కలిగే జన్మము కాదు, ఇది ఊరికి వచ్చే జన్మము కాదు. స్తోత్రం. యోహానును తన తల్లి వృద్ధాప్యము వరకు సాతాను బంధించి పెట్టినది. కానీ ఎప్పుడైతే స్తోత్రములు దేవుని యొక్క వాక్కు అయిన దేవదూత తనకు దర్శనము కలిగిందో, దేవుని యొక్క స్వరము ఆ యొక్క స్తోత్రములు ఎలిజబెత్ కు వినబడిందో, ఆ స్వరము వినబడగానే స్తోత్రములు ఆ బంధించబడిన గర్భము తెరిచినది. హల్లెలూయా. ఆ బంధించబడిన గర్భము తెరవబడినది. స్తోత్రములు. ఆ గర్భములో ఇప్పుడు యోహాను యొక్క జన్మము కలుగుతున్నది. ఓ యోహాను, నువ్వెందుకు పుడుతున్నావు? స్తోత్రములు. ఓ యోహాను, నీ జన్మముకు మూలమేమిటి, కారణమేమిటి? స్తోత్రములు. 400 సంవత్సరములుగా స్తోత్రములు క్రీస్తు యొక్క స్వరము అనగా దేవుని యొక్క మాట వారి మధ్యలో లేదు. పాత నిబంధన కొత్త నిబంధనకు మధ్యలో స్తోత్రములు 400 సంవత్సరములు దేవుని యొక్క స్వరము వినడం లేదు. ప్రజలు దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము వారి మధ్యలో వినబడడం లేదు. స్తోత్రములు. యెహోవా పక్షమున, క్రీస్తు పక్షమున ఆయన మార్గము సరళము చేయడానికి అరణ్యములో వేయబడుతున్న, కేక వేయబడుతున్న ఒక యోహాను యొక్క జన్మము. స్తోత్రం. అది ఊరికి కలగలే. బంధించి పెట్టిన సాతాను స్తోత్రములు ఇదిగో దాని నుంచి విడుదల పొందాలంటే స్తోత్రం యేసు యొక్క అనగా వాక్యము అయిన యొక్క స్వరమును వినాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు తనకు జన్మము కలిగిందంటే ఎలిజబెత్ కు స్తోత్రములు ఇదిగో దేవదూత యొక్క దర్శనము. ఎవరి దేవదూత? దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. స్తోత్రములు. దేవుని యొక్క వాక్కు చేత తన గర్భము తెరవబడింది. తనలో ఒక యోహాను యొక్క జన్మము కలిగింది. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుని యొక్క స్వరము వినిపించడానికి వారు స్తోత్రములు లోయలలోను, కొండలలోను, ఎత్తైన స్థలములోను ఈ విధముగా ఉన్న పరిస్థితి వారి మధ్యలో ఉంటుండగా స్తోత్రములు క్రీస్తు యొక్క మార్గము సరళము చేయడానికి, వారి ఎత్తులు పల్లము కావడానికి, వారి లోయలు పూడ్చబడడానికి, క్రీస్తు మార్గము సరళము చేయడానికి ఇదిగో ఎలిజబెత్ గర్భమందు యోహాను జన్మము కలుగుతున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాడు నీలో క్రీస్తు యొక్క స్వరము, ఆయన వాక్యమును బట్టి నీ జీవితం అప్పగించుకుంటే నీలో క్రొత్త జన్మము కలుగుతుంది. నీ లోయలు పూడ్చబడతాయి, నీ ఎత్తులు సమానము చేయబడతాయి. నీలో స్తోత్రములు ఈ విధముగా నీ జీవితాన్ని అప్పగించుకుంటే దేవుని యొక్క స్వరానికి నువ్వు అప్పగించుకుంటావా?
బంధించబడిన నీ స్థితిలో నుంచి దేవుడు విడుదలనిస్తాడు. హల్లెలూయా. దీనికి కావలసినది ఒక స్తోత్రములు, ఒక హన్నావలే ఒక దుఃఖము నీలో కలగాలి. ఒక హన్నావలే ఒక దుఃఖము నీలో కలగాలి. అవును, ఈనాడు నువ్వు గొడ్రాలివే. అవును, ఈనాడు నువ్వు గొడ్రాలివే. అనేక విషయాల చేత బంధించబడిన ఒక గొడ్రాలి యొక్క జీవితం లాగా ఈనాడు నీ జీవితం ఉన్నది. సాతాను చేత బంధించబడ్డావు, లోకము చేత బంధించబడ్డావు. స్తోత్రములు, అనేక విషయాల చేత బంధించబడ్డావు. స్తోత్రం. ఈ విధముగా బంధించబడి ఉన్న నిన్ను, స్తోత్రములు, నీలో ఏమైనా కొంచెమైనా నీలో ప్రసవ వేదన కలిగితే, కొంచెమైనా నీలో దుఃఖము కలిగితే, ఇజ్రాయేలు ప్రజలు ఏడ్చినట్టుగా నీ మూలుగు దేవునికి వినబడును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఇదిగో నీ మూలుగు వింటున్న దేవుడు నిన్ను ఊరికే విడిచిపెట్టువాడు కాదు. అగ్నిలో నుంచి, ఆ మండుచున్న అగ్ని పొదల్లో నుంచి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా ప్రజలను విడిపించు. 6 లక్షల జనాంగమును, స్తోత్రములు, ఇదిగో ఫరో యొక్క అధీనములో, ఐగుప్తు యొక్క బానిసత్వములో బంధించబడి ఉన్నారు. వారిని విడిపించడానికి అక్కడ మోషేను సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ దినము మీలో ఏదైనా ప్రసవ వేదన కలుగుతున్నదా? నీలో బంధించబడిన స్థితిని నువ్వు గుర్తుపడుతున్నావా? అవును, ఈనాడు నువ్వు బంధించడానికి సాతాను ఇష్టపడుతున్నది. నిన్ను ఇంకా బంధించి పెట్టాలని సాతాను ఇష్టపడుతున్నది. నీ ద్వారా, స్తోత్రములు, ఇదిగో క్రీస్తు యొక్క మార్గము సరళం చేయబడకూడదు. నీ ద్వారా, స్తోత్రములు, ఇదిగో ఫిలిప్పీల నుంచి ఇజ్రాయేలు ప్రజలు విడిపించబడకూడదు. నీ ద్వారా, స్తోత్రములు, ఇదిగో దేవుని యొక్క ప్రవచనము ప్రజలను ముందుకు నడిపించడానికి జరగకూడదు. ఈ విధముగా దేవుని చిత్తము నీలో జరగకుండా, నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడకుండా సాతాను నిన్ను, నన్ను, అందరినీ అనేక విషయాల చేత బంధించి పెట్టాలని చూస్తూ ఉన్నది. స్తోత్రం. ఎవరైనా ఉన్నారా ఐగుప్తులు బానిసత్వంలో ఉండి నేను దీని నుంచి నేను విడుదల పొందాలని, స్తోత్రం, ఒక ఐగుప్తులు ఏడుస్తున్నట్టుగా, ఒక ప్రసవ వేదన పడుతున్నట్టుగా, ఒక మూలుగు దేవుని సన్నిధానంలో వినబడుతున్నట్టుగా ఎవరైనా ఈ దినంలో, ఇదిగో ప్రభువా నేను బంధించబడి ఉన్నాను, ఈ స్థితిలో నుంచి నన్ను ఒక్కసారి విడిపించు, నాలో నుంచి ఒక నూతన జన్మము కలగాలి, నేను ఒక నూతన వ్యక్తిగా మారాలి, నేను నీ యొక్క మార్గంలో నేను నడవాలి, నీ మార్గంలో నేను సరళము చేయాలి, నేను అనేక మందికి మారు మనసు కలిగి చేయలాగిన ప్రభువా నీ మార్గమును సిద్ధపరిచేవాడిగా, నీ పక్షమున ప్రభువా నేను నీ మాటలను, నీ ప్రవచనాలను ప్రభువా నేను అనేకులకు మార్గము చూపిస్తూ, ఇదిగో నేను రాజులను అభిషేకించేవాడిగా, ఇదిగో నేను ముందుకు నడిచేవాడిగా, ఒక సమయలు లాగా నేను ఉండాలి. స్తోత్రం. ఇదిగో సంసోనులాగా నేను, అనేక మంది ఫిలిప్పీల చేతిలో బంధించబడి ఉన్నారు, సాతాను చేతిలో బంధించబడి ఉన్నారు, వారిని విడిపించడానికి ఇదిగో నన్ను వాడుకోము. ఈ విధముగా దేవుడు నిన్ను వాడుకోవాలంటే, నిన్ను విడిపించాలి అంటే, నువ్వు వారిని విడిపించాలి అంటే మొదట నీవు బంధించబడిన స్థితి నీకు గుర్తుపట్టాలి. స్తోత్రం. ఆ జన్మము నీలో కలగాలి. హల్లెలూయా. అవును, ఆది ఖండములో ఇదే చూస్తున్నాము. ఒక ప్రసవ వేదన, ఒక యుద్ధము, ఒక ప్రవాసము. స్తోత్రం. ఈ 3 విషయములు జరిగితేనే ఒక వ్యక్తికి నూతన జన్మం. హల్లెలూయా. ఈనాడు ఇవి జరగకుండా సాతాను అనేకులను బంధించి పెట్టినది. స్తోత్రం. ప్రభు సన్నిధానంలో ప్రసవ వేదన పడే దుఃఖము కలగకుండా స్తోత్రం అనేకులను ఇదిగో బంధించి పెట్టినది. స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా ఒక ఎల్కానా వలె? స్తోత్రం. ఎవరైనా ఉన్నారా స్తోత్రములు, నిజం ఒక హన్నా వలె? స్తోత్రం. ఎవరైనా దుఃఖపడేవారు ఉన్నారా? హన్నా వలె ఇదిగో ప్రభు సన్నిధానంలో, ప్రభు నాకు ఒక విడుదల కావాలి, నాకు ఒక నూతన జన్మము కలగాలి, నా నుంచి ఇదిగో జన్మించబో వ్యక్తి స్తోత్రములు ఇదిగో నా కుటుంబమునకు కాదు అనేక మందికి ప్రయోజనకరంగా మార్చబడే నీ యొక్క సన్నిధానంలో, నీ యొక్క మందిరములో నేను అప్పగిస్తానని మొక్కుబడి చేసే ఎవరైనా, ఇదిగో నీ ఆత్మీయ జీవితం కోసం ప్రయాసపడే వారు ఎవరైనా ఉంటే ప్రభు సన్నిధానంలో మీరున్న స్థలంలో మోకాళ్ళ మీదండి ఈ వాక్యానికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న వాక్యాన్ని ధ్యాని
ఇదిగో స్తోత్రములు మానవుని బంధించబడి ఉండకూడదు, వారి పట్ల సంకల్పము నెరవేరాలని ఇదిగో ఒక్కొక్కరి గర్భమందు దేవుడు ప్రవక్తలను నియమిస్తున్నాడు. స్తోత్రములు, హల్లెలూయా. తన ప్రవచనము తెలియజేయడానికి, ప్రజలు ముందుకు నడిపించడానికి ఒక్కొక్కరిని ఆయా కాలాలలో దేవుడు నడిపించడానికి, ఇదిగో వారిని నిలబెట్టడానికి చూస్తున్నప్పుడు సాతాను వారి యొక్క తల్లి యొక్క గర్భమును మూస్తా ఉన్నది. స్తోత్రం. దేవుని చిత్తము నెరవేర్చబడకుండా, దేవుని ఆజ్ఞ ఈ భూమి మీద ఫలించకుండా సాతాను యొక్క ఆలోచన ఇదిగో తన యొక్క తల్లి యొక్క గర్భము మూయబడి ఉంటున్నది. హల్లెలూయా. స్తోత్రములు, క్రైస్తలో నిజముగా ఇదిగో సమూయేలు చూస్తున్నట్లయితే ఇదిగో స్తోత్రములు అక్కడ ప్రవచనము ప్రభు పక్షమున, యెహోవా పక్షమున ప్రవచనము ప్రజలకు చెబుతూ ముందుకు నడిపించడానికి, రాజులను అభిషేకించడానికి. స్తోత్రములు. ఏలీ ముసలివాడైపోయాడు, వారి కుమారులు శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. స్తోత్రం. ఇప్పుడు ప్రవచనం ముందుకు నడిపించడానికి ఎవరు దేవుని పక్షమున లేరు. కాబట్టి దేవుని యొక్క మాటను ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి దేవుని యొక్క చిత్తము ఇదిగో స్తోత్రములు హన్నా పట్ల దేవుని చిత్తం ఉన్నది. కానీ అది నెరవేర్చబడకుండా సాతాను ఉద్దేశము, తన గర్భము మూసివేయబడి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రములు. ఇదిగో ఫిలిప్పీలు చేతిలో ఇశ్రాయేలు ప్రజలు పాపము చేసినందున స్తోత్రములు ఇదిగో ఫిలిప్పీలకు అప్పగించబడ్డారు. ఆ ఫిలిప్పీలు చేతుల నుంచి బంధించబడి ఉండట దేవుని చిత్తము కాదు. వారిని విడిపించడానికి స్తోత్రములు మనోహ భార్యను దేవుడు ఎంచుకుంటున్నాడు. మనోహ భార్యను చూస్తున్నట్లయితే సాతాను తన గర్భము మూసివేయబడి ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో ఫిలిప్పీ చేతుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి సంసోనును దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. నిజముగా ఆ ప్రజలు విడిపించబడకూడదని సాతాను యొక్క ఆలోచన. కాబట్టి మనోహ భార్య యొక్క గర్భము మూయబడి ఉన్నది. హల్లెలూయా. స్తోత్రములు. ఈ విధముగా చూస్తున్నట్లయితే నిజముగా ఇంకా మనం ముందుకు వస్తున్నట్లయితే ఇదిగో క్రీస్తు యొక్క మార్గము సరళము చేయడానికి, క్రీస్తు యొక్క మార్గము మారు మనసు ప్రకటించడానికి తనకు ముందుగా వాగ్దానము చేయబడిన ధర్మశాస్త్రము పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన మలాకిలో ప్రవచనాత్మకంగా చెప్పబడిన యోహాను గురించి స్తోత్రములు మనం చూస్తా ఉన్నట్లయితే తన తల్లిదండ్రులైన జకర్యా ఎలిజబెత్ యొక్క గర్భము మూయబడి ఉన్నది. స్తోత్రం. అది ఎప్పటి వరకు అంటే ముసలితనం వరకు. ఈయన వచ్చినట్లయితే ఆయన మార్గము క్రీస్తు యొక్క మార్గము సరళము చేయబడుతుంది. స్తోత్రం. ఇది ప్రవచనాత్మకంగా జరిగిన విషయము కాబట్టి తన గర్భము మూసివేసింది సాతాన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఇదిగో స్తోత్రములు దేవుని యొక్క వాక్కు అక్కడికి బయలుదేరిందో, దేవుని యొక్క వాక్కు స్తోత్రములు తనకు వినబడిందో, ఎలిజబెత్ యొక్క గర్భము తెరవబడింది. హల్లెలూయా. స్తోత్రములు. ఇప్పుడు దేవుని యొక్క స్తోత్రములు 400 సంవత్సరముల నుంచి ఆ యొక్క ప్రజల మధ్యలో దేవుని యొక్క స్వరము వినబడడం లేదు, దేవుని యొక్క వాక్కు వారికి వినబడడం లేదు. స్తోత్రం. అవును, ఈ క్రొత్త నిబంధన తర్వాత మొదటి యోహాను ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్న మాట అరణ్యములో, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించి వాడుకు మీకు బుద్ధి చెప్పగలిగిన వాడెవడు, మారు మనసు పొందడి. హల్లెలూయా. ఈ స్వరము యోహాను ద్వారా మొదటిగా దేవుడు తన ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు 400 సంవత్సరాల తర్వాత. స్తోత్రం. దేవుని యొక్క అనగా క్రీస్తు మార్గము సరళము చేయకుండా ఇప్పుడు జకర్యా ఎలిజబెతులు స్తోత్రం ఎలిజబెత్ యొక్క గొడ్రాలు చూస్తున్నాం. హల్లెలూయా. తన గర్భము మూసివేయబడినట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. స్తోత్రములు. అవును, ఈనాడు నిన్ను కూడా మూసివేయలేదా? స్తోత్రం. మనం ఇంకా ఇదిగో స్తోత్రములు చూస్తా ఉన్నట్లయితే స్తోత్రం ఐగుప్తులలో మధ్యలో స్తోత్రములు దేవుని యొక్క కుమారుడైన ఇజ్రాయేలు